మినిస్టర్ విల్ స్టాండ్ బై హిస్ వర్డ్స్. ఖచ్చితంగా నిలబడతాడని ఆశించుదాం. ఇక ఉస్మానియా యూనివర్సిటీని మరో ఆక్స్ఫర్డ్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మాదిరిగా మార్చుస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించారు సార్. యూనివర్సిటీకి పూర్వ వైభవానికి కృషి చేద్దామని కూడా ఆయన పిలుపునిచ్చారు. మీరు సుదీర్ఘకాలం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేశారు, అక్కడే చదువుకున్నారు కూడా. సో ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ఫర్డ్ లేదా ఆక్స్ఫర్డ్లా మార్చాలంటే ఏం చేయాలి? ఉస్మానియా యూనివర్సిటీ గతంలో ఉన్నట్లుగా చేసినా చాలు. స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ దాకా అది ఆలోచన మంచిది, కానీ అది ఆచరణలో ఎలా ఉంటుంది అనేదే ప్రశ్న. నేను 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆ కౌన్సిల్లో 1 year వరకు, దాదాపు 1 year వరకు ఉన్నాను. సో నియర్లీ 10 months నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. నేనే ప్రశ్న రైజ్ చేశాను. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తూ బ్రహ్మాండంగా జరుపుదాం 100వ జయంతి ఉత్సవాలు అన్నాడు. అప్పుడు నేను లేచన్నాను, సార్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపడం గురించి కాదు నేను రైజ్ చేస్తున్నది. ఉత్సవాలు జరపడం ఒక ఎత్తు, అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్లో ఒకటిగా మనం ఎందుకు పెట్టలేము? దీనికి ఏం చేయాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, విధానపరంగా ప్రభుత్వపరంగా ఏ రకమైన చేయూతనివ్వాలి, యూనివర్సిటీ ఏం చేయాలి, దీనిపైన సుదీర్ఘంగా అధ్యయనం చేసి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఈ 100వ జయంతి సందర్భంగా ఒక కర్తవ్యాన్ని తీసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్. ఇలా అన్ఫార్చునేట్ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీల పేర్లు చెప్తే మన భారతీయ యూనివర్సిటీలు ఉండవు. అందులో ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటి కొన్ని సంస్థలు మినహాయిస్తే మిగతా సంస్థలు ఎక్కడా కూడా మనకు కనిపించవు. బాధేస్తుంది. ఒకప్పుడు ప్రాచీన కాలంలో కూడా నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఇవాళ ప్రపంచంలో ఉన్న విద్యార్థులను ఆకర్షించగలిగినాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నాం? దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ దీన్ని స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ లాగా మారుస్తామంటే ఆహ్వానించాలి. ఇమీడియట్గా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి ఒక నిపుణులతో కమిటీ వేయాలి. ఫస్ట్గా చేయాల్సింది ఏం చెయ్యాలి, యూనివర్సిటీ నిజంగానే స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ లాగా కావాలి అంటే అక్కడ ఏం జరుగుతాయి? నేను MIT వెళ్ళాను, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రంగంలో వరల్డ్స్ టాప్ యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్ళారు. అక్కడ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా రోబోలు తయారు చేస్తున్నారు. కెన్ యూ ఇమాజిన్? మినీ రోబోట్స్. మన దగ్గర ఎక్కడన్నా ఏ యూనివర్సిటీ, ఉస్మానియాతో సహా, ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా రోబోట్లు తయారు చేసిన పరిస్థితి ఉంటుందా? కానీ నేనే మన యూనివర్సిటీలను అవమానించట్లేదు. యూనివర్సిటీల కెపాసిటీ లేక కాదు, ఆ యూనివర్సిటీలను ఒక హిస్టారికల్గా నాశనం చేశారు. ఇప్పుడు కాదు, నేను 1983-84లో ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్గా చేరాను. 1988 October 6th నుంచి August 31, 2023 వరకు ఉద్యోగం చేశాను. నా జీవిత కాలంలోనే నేను ఒక ఎమినెంట్ డిక్లైన్, యూనివర్సిటీ ఎలా పతనమైందో కల్లారా చూశాను. ఆవేదన వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నమాట నిజం. పేద బిడ్డలు, తెలంగాణలో ఉన్న జిల్లాల నుంచి పేద బిడ్డలు మేము చదువుకొని బాగుపడదామని యూనివర్సిటీకి వస్తారు. మీరు ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ను నిలబెట్టకపోతే నష్టపోయేది పేద బిడ్డలే. సో అందువల్ల ఆ పరిస్థితి రాకూడదు అనేది మాలాంటి వాళ్ళ ఆవేదన. సో ఎందుకు ఆ రకమైన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిస్టమ్? మీరు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పోండి, లేదు టాప్ యూనివర్సిటీ పోండి. అసలు యూనివర్సిటీస్లో ఇండస్ట్రీ కొలాబరేషన్ అంటే డైరెక్ట్గా ఇండస్ట్రీ వచ్చి యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్స్ పెడుతుంది. పిల్లలకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలా ఉందా మన యూనివర్సిటీలో? అకాడమిక్ కల్చర్ ఉందా? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న సమయంలోనే ద ఇండిపెండెంట్ అనే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీకి రిపోర్టర్గా పనిచేశాను. రోజు నా పైన గోళ. అసలు నేను ఒక జర్నలిజం టీచర్ను, ఒక జర్నలిస్ట్గా పనిచేసే అనుభవం లేకుండా నేను జర్నలిజం ఎలా పాఠాలు చెప్పాలనేది నా క్వశ్చన్. కానీ నువ్వు ఎలా రాస్తావు? అలా రాయడాన్ని ఆహ్వానించాల్సింది పోయి పైన ఆ రకమైన కల్చర్ క్రియేట్ చేశారు. మీకు యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ మారాలి, రీసెర్చ్ ఇన్నోవేషన్ సరిపోదు. ఎందుకు? నేను దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. నేను నా అనుభవం చెప్తాను. నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరి IAS ప్రొబేషనర్లకు శిక్షణ ఇచ్చేటువంటి అత్యున్నత సంస్థ ముస్సోరిలో.
అక్కడ నుంచి నాకు క్లాసులు చెప్పమని ఇన్విటేషన్ వచ్చింది. నేను మా యూనివర్సిటీకి లేఖ రాస్తే నాకు పర్మిషన్ ఇవ్వండి అని. నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, మీకు ఎన్ని పైసలు ఇస్తారు అక్కడ అని. ఆ రోజుల్లో 200 300 ఇచ్చేవాళ్ళు, 500 ఇచ్చేవాళ్ళు క్లాస్కు. నేను అన్న ఇది ఎక్కడి ప్రశ్న? ఒక యూనివర్సిటీ టీచరు నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి ఐఏఎస్ ప్రొబేషనర్లకు పాఠాలు చెప్తున్నాడంటే యూనివర్సిటీ గర్వకారణం కదా. ఇదేం ప్రశ్న అని అడిగాను. ఆన్సర్ లేదు. వాళ్ళకి అదే ప్రశ్న. వాళ్ళ లైఫ్లో అట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ఉంటుంది. ఆ బాధేస్తుంది. సో ఏంటిది, మీరు ఏమడుగుతున్నారు? నేను రియల్ ఎస్టేట్లో దిగి ప్లాట్ల వ్యాపారం చేసుకుని ఇంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటా కదా. ముస్తోరిలో పాడని చెప్తే ఏమొస్తుంది? ఒక్క ప్లాట్ అమ్ముకుంటే 10,000 వస్తుంది ఆ రోజుల్లో. ఇప్పుడైతే లక్షలలో వస్తుంది అని అంటే ఆన్సర్ లేదు. అందువల్ల ఒక ఇంటలెక్చువల్ జర్నీ, ఒక అకాడమిక్ స్టాండర్డ్స్ కావాల్సిన అకాడమిక్ కల్చర్ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ని క్రియేట్ చేశారు. సో యూనివర్సిటీస్లో అందుకే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు పాటలు పాడేవారు, రెయింబవళ్ళు పైరవికారుల రెస్టారెంట్లుగా మార్చేశారు అని చెప్పి. యూనివర్సిటీకి ఒక గొప్ప ఇంటలెక్చువల్ సెంటర్స్గా ఉండాలి, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్గా ఉండాలి. ఆలోచనలో ఒక సెమినార్ పెట్టాలంటే పర్మిషన్ లేదంటారు. అసలు సెమినార్ పెట్టడానికి పర్మిషన్ లేదు, నాకు అర్థం కాదు. యూనివర్సిటీలో సెమినార్ లేకపోతే ఏముంటాయి చెప్పండి. సో రకరకాల నిర్బంధాలు, అసలు సెమినార్ పెట్టడానికి కూడా అనుమతులు లేవు అనే స్థాయి యూనివర్సిటీలు దిగజారిస్తే ఈ ఐడియాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంటుంది? సో పిహెచ్డీలను పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద రీసెర్చ్ రిలవెన్స్ ఏంటి, అవుట్పుట్ అనే క్వశ్చన్ ఎదురవుతుంది. పిహెచ్డీలు చేసినాక కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఎందుకు రావాలి ఇదంతా? సో అందువల్ల యూనివర్సిటీని నిజంగానే స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫోర్డ్ లాగా చేస్తే, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను MIT వెళ్ళినప్పుడు అక్కడ సురేష్ సుబ్రా అని నాకు గుర్తున్నంత మేరకు, సో ఆయన MIT డీన్ ఇంజనీరింగ్, ఆయన ఈజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ మలేరియా. మెకానికల్ ఇంజనీర్గా ఉండి మలేరియాపై పరిశోధన చేస్తాడు. అలా ఎలా చేస్తారా మన యూనివర్సిటీలో? నేను చాలాసార్లు చెప్పాను. నేను ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్లో 4 ఏళ్ళు ఎకనామిక్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా చేశాను. ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్. నేను ఎక్కడ ఎకనామిక్స్ ఫార్మల్గా చదవలే. SRM యూనివర్సిటీ అమరావతిలో ఐ వాజ్ ఎ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్. మీరు ఇక్వా బిజినెస్ స్కూల్లో వెళ్ళి ఎకనామిక్స్ పైన క్లాసులు చెప్పాను. కానీ మా ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్లో ఉన్న ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వల్ల నన్ను ఇప్పటివరకు ఎన్నడో క్లాస్ చెప్పడానికి పిలవలేదు. ఎక్కడ పోతున్నాం మనం? అంత గోడలు కట్టుకొని ఉంటున్నాం. దెర్ ఇస్ నో ఇంటర్ డిసిప్లినరీ ఇంటరాక్షన్ అట్ ఆల్. సో ఎందుకు నీకు ఎకనామిక్ డిగ్రీ లేదు, నువ్వు మాట్లాడకూడదు ఎకనామిక్స్ పైన. సో ఆ రకమైన సైలోస్ నిర్మించుకొని ఉన్నాం. ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చినది కాదు కదా. అలాగే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ వాళ్ళకి నేను క్లాసులు చెప్పాను, ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన మాట్లాడాను. ఐ మే నాట్ ఎలిజిబుల్ టు స్పీక్ ఆన్ ఎకనామిక్ ఇష్యూస్ ఇన్ మై ఓన్ డిపార్ట్మెంట్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్? నథింగ్ డే. ఇప్పటికి ఇన్నేలేదు నన్ను ఇంతవరకు మా ఎకనామిక్ డిపార్ట్మెంట్ నన్ను పిలిచిన పాపన పోలే. ఎందుకంటే మనం ఆ రకమైన ప్రపంచంలో ఉంటున్నాం. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళంతా మా మిత్రులే. కానీ ఎందుకు అలా ఉంటుంది అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎకడమిక్ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఆ ఎకడమిక్ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? నీకు టీచింగ్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, లెర్నింగ్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, క్లాసులు జరగడమే కష్టమైపోతుంది, రిక్రూట్మెంట్లు ఉండవు. మీకు ఇప్పుడు నేను చేరినప్పుడు స్టాఫ్తో పోలిస్తే ఇప్పుడు 20% కూడా లేరు. ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ పైన నడుపుతున్నప్పుడు మా డిపార్ట్మెంట్లో 12 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక్కరే ఉన్నారు ఫ్యాకల్టీ మెంబర్, పర్మనెంట్ ఫ్యాకల్టీ. 12 మంది ఉండే డిపార్ట్మెంట్ కాస్త ఒక్కరికి తగ్గిపోయింది. నువ్వు హౌ కెన్ యూ క్రియేట్ స్టాండర్డ్స్? సో అందువల్ల ఒకప్పుడు యూనివర్సిటీలకు వెళ్ళి 150-200 JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ వచ్చేవి. ఎందుకంటే UGC ఇచ్చే నేషనల్ ఫెలోషిప్, అది ఇక్కడ నువ్వు పైరవ్ చేసుకుంటూ వచ్చేది కాదు. ఇవాళ నేను ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నాను, నేను 86లో నాకు కూడా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చి చేసింది. సో అందువల్ల అలాంటి ఇవాళ ఎన్ని ఫెలోషిప్లు వస్తున్నాయి. ఒకప్పుడు యూనివర్సిటీ నుంచి IAS IPS అధికారులు ఎమర్జ్ అయ్యేవారు. ఇప్పుడు CV ఆనంద్, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా ఉస్మాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ ఆ సిచ్యువేషన్ ఎందుకు లేకుండా పోయింది? అదే బిడ్డలు పాపం చదువుకోగలుగుతారు, చాలా కష్టపడి చదవగలిగేటువంటి సామర్థ్యం ఉన్న బిడ్డలే. కానీ ఆ రకమైన వాతావరణం, ఆ రకమైన సదుపాయాలు, ఆ రకమైన ఇంటలెక్చువల్ ఎన్విరాన్మెంట్, ఆ రకమైన అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ రకమైన రీసెర్చ్ ఫెసిలిటీస్, ఇన్నోవేషన్ సెంటర్స్ ఇవి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇది 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్పే అంశం కాదు. హై పొటెన్షియల్ యూనివర్సిటీ పిల్లలు, ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, చదువుకోవాలని కోరికతో వచ్చిన వాళ్ళు. సో అందువల్ల మీరు
ఉస్మాన్ సిటీని డెవలప్ చేస్తే తెలంగాణ డెవలప్ అవుతుంది. నిజంగానే ఉస్మాన్ సిటీ మరో స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్ అయితే అంతకన్నా ఆనందం ఏముంటుంది. ఇక రాజకీయాల విషయం